ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వీడియోలోకి వెళ్లే ముందుగా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దానివల్ల నోటిఫికేషన్ మీకు ఇమీడియట్గా వచ్చేస్తుంది. మీరా లక్ష్మి గారి పుష్యరాగం 4వ భాగం. మొదటి రోజు సాయంత్రం పనయ్యేసరికి సురేఖకి పెద్ద గండం గడిచినట్టే అనిపించింది. స్వప్న కొన్నిటికి శాంతించినట్టు మరికొన్నిటికి అంగీకరించదు. స్వప్న అడిగే ప్రశ్నలకి జవాబు చెప్పలేక సారీ అని చెప్పేసేది. అన్నిటికీ సారీ అంటావేంటి, నీకేం తెలీదా అనేది స్వప్న. ఎలాగో ఆ రోజుకి అయిందనిపించుకొని వెళ్ళిపోయింది. ఆ రోజు ఒక్కసారే పద్మావతీదేవి కనపడింది. అసలు గంభీరంగా ఉండే ఆవిడ చాలా సీరియస్గా కూడా ఉన్నట్లు అనిపించింది. ఆవిడ్ని పలకరించడానికే భయపడింది. పలకరించకపోతే అది నిర్లక్ష్యంగా అనుకుంటారేమోనని భయపడుతూనే పలకరించింది. ఆవిడ కళ్ళు తిప్పి చూసిందంతే. ఆవిడ దేనికో చాలా కోపంగా ఉన్నట్లు మాత్రం గ్రహించింది సురేఖ. 3 రోజుల క్రితం పెళ్లి మాటలు ఎత్తితే కోపంతో వెళ్లిపోయిన సతీష్ ఇంటికి రాలేదని బాధపడుతున్న పద్మావతీదేవికి సతీష్ హనుమంత్ ఇంట్లో ఉన్నాడని జగదీష్ చెప్పేసరికి కోపం ఆపుకోలేకపోయింది. కానీ తనేం చేయగలదు? ఆ సంగతి ఆవిడకి తెలుసు. ఏం చేయలేనని ఆవిడ ఊరుకోలేకపోతుంది. జగదీష్ని వెళ్లి సతీష్ని తీసుకురమ్మంది. వాడు తాగి ఒళ్ళు తెలియకుండా పడుంటే వాడింటికెళ్ళి ఎలా తీసుకురావాలమ్మా అన్నాడు. ఆ హనుమంతు ఇంటికి వెళ్ళడం ఆవిడికి ఇష్టం లేదు. ఆవిడికి ఏం చేయడానికి పాలు పోలేదు. పెద్ద కొడుకుతో చెప్పింది, ఏం చేయమంటావమ్మా, వెళ్ళి తీసుకురమ్మంటే తీసుకొస్తాను, కానీ వస్తాడని అనుకోను. వాడు తిక్క తిరిగి వాడంతట వాడు రావాల్సిందే, కానీ రమ్మంటే అస్సలు రాడేమో, ఒకసారి ఆలోచించు అన్నాడు. అవును, ఆ మాట నిజమే. తీసుకురావడానికి వెళ్తే ఇంకో 4 రోజులు రాకుండా అక్కడే భీష్మిచ్చుకుని కూర్చుంటాడు. వాడి కొంపలో ఉండడానికి ఏం కర్మ కాలిందిరా వీడికి ఏ దయ్యం పట్టుకుంది? మిమ్మల్ని పెంచినట్టే వాణ్ణి పెంచాను కదా. వాడు మొదటి నుండి కొరకరని కొయ్యగానే ఉన్నాడు. ఉన్నది సంతోషంగా అనుభవించకుండా చేస్తున్నాడు. లేని వాళ్ళు లేక ఏడుస్తున్నారు. ఇంత సిరి సంపదలున్నా మన ఇంటి పరిస్థితి ఇలా ఉంది. శని రోజులు అంతే, బాధపడకు. ఏదో ఒక రోజు వాడు తెలుసుకోక మానడు. అప్పుడు ఆ రోజులన్నీ పీడకల్లా మర్చిపోతాడు. నాకా నమ్మకం ఉందని తల్లికి ధైర్యం చెప్పాడు రాజేష్. ఏమోరా, నాకా నమ్మకమే కలగట్లేదు. ఈ నాగభూషణం సంబంధం ఖాయం చేసి ఆ సదానందానికి బుద్ధొచ్చేలా చేయాలనుకున్నాను. మనని అలా అవమానపరిచినందుకు ఎంత పొరపాటు చేశాను అని జీవితాంతం కుమిలిపోయేలా చేయాలనుకున్నాను. వీడికి అసలు ఇంటి పరువుతో పనే లేదు. నేనెంత తాపత్రయపడుతున్నానో అంత పొగరుగా తయారయ్యాడు. పోనీ అమ్మా, బాధపడకు. వాణ్ణి ఇంటికి రాని, నేను చెప్తానులే. నువ్వు విశ్రాంతి తీసుకో. మీ కోడలు నువ్వు విశ్రాంతి తీసుకోవాలని చెప్పిందట కదా. నువ్వేమో ఇలా బాధపడుతూ కూర్చున్నావు. వాడి సంగతి నాకు వదిలేయని అనునయంగా చెప్పాడు. ఆవిడ వెళ్ళి పడుకుంది. ఆ రాత్రి 11 గంటలకి సతీష్ ఇంటికొచ్చాడు. హనుమంతు సతీష్తో వచ్చాడు. సతీష్ హనుమంతుని రమ్మని చెప్పలేదు. రమ్మన్నా అతను రాడని తెలుసు. హనుమంతుని రావద్దన్నాడు. నేను వెళ్తాను అన్నాడు. కానీ హనుమంతు వినలేదు. 3 రోజుల నుండి సతీష్ పరిస్థితి, అతని బాధ, ఆవేదన అతను చూడడం జరిగింది. ఇంటి దగ్గర ఇతని గురించి ఎలా దింపుకుదివాలు పడుతుంటారో కూడా అతనికి తెలుసు. సతీష్ని వాళ్ళు అర్థం చేసుకోలేరు. ఇప్పటికే కాదు, ఎప్పటికీ సతీష్ని వాళ్ళు అర్థం చేసుకోలేరు. సతీష్ వాళ్ళ అభిప్రాయాలతో రాజీకి రాలేడు. ఎన్ని రకాలుగా ఆలోచించినా అతనికి దీనికి పరిష్కారం ఏంటో అర్థం కాలేదు. ఆ ఒక్క దెబ్బ సతీష్ మనసు మీద తగలకపోతే అతని జీవితం మలుపు తిరిగేది. ఇప్పుడు అతన్ని మార్చడమే గగనం అనుకున్న హనుమంతు, నువ్వు నాకు చెడ్డ పేరు తీసుకురాకు. నా మీద ఏమాత్రం అభిమానమున్నా నువ్వు ఇంటికి వెళ్ళు. పరిస్థితులకి రాజీ పడ్డం నేర్చుకోవాలి. జీవితంలో ఎదురయ్యే ఒడిదొడులకెళ్ళి భయపడి ఇలా నువ్వే మర్చిపోవాలనుకోవడం పిరికితనమవుతుంది. అనుకున్నది సాధించాలంటే ఇలా వాస్తవాల నుండి పారిపోవడమా? నిన్ను నేను చాలా గొప్పగా ఊహించుకున్నాను. ఎంతో సామర్థ్యం గలవాడివని, దయగలవాడివని అనుకున్నానే, కానీ ఇంత బేలగా దిగులు పడిపోతావని ఏమాత్రం ఊహించలేదు అన్నాడు హనుమంతు. నేను పిరికివాణ్ణి, పట్టుదల లేనివాణ్ణి అన్ని అభిప్రాయం కదా నీకు. చదువులో ఏ పని అయినా చేయడంలో పట్టుదల, పౌరుషం ఎంతో లభిస్తాయి, ఉన్నత స్థితికి తోడ్పడతాయి. కానీ మనసుందే. అతని గుండె మీద చేయి పెట్టుకుంటూ, ఇది పోతే భరించడం కష్టం రా హనుమంతు. దీన్ని పట్టుదలతో, సామర్థ్యంతో అతికించలేమన్నాడు విరక్తిగా సతీష్. ఒరే సతీష్, నేనొకటి చెప్తా విను. మన ప్రాణంతో మిగతా వాళ్ళ జీవితం అంతా ఎవరి జీవితం వాళ్ళ చేతుల్లో ఉంటుంది. అది మనం ఎలా మలుచుకుంటే ఆ రూపంలోకి వస్తుంది. ఆ రోజుల్లో నీ కలలు, ఆశయాలు ఏమైపోయాయి? ప్రతి మనిషిని కొత్తగా ఆలోచించందే ఏది కూడా నమ్మకూడదు. అసలు ప్రతి మనిషికి కాస్తో కుస్తో సైకాలజీ తెలిసుండాలి. జరిగింది పీడకలలా మర్చిపో. నిన్ను నువ్వు మర్చిపోవాలని ఎప్పుడూ అనుకోకు. అనుకున్నావంటే నీలో పిరికితనం ఏ మూలో దాక్కుని ఉన్నట్టే. సతీష్, నేనంటే నీకు ఎంతో ప్రాణం. నా గురించి మీ ఇంట్లో ఎంత చెడ్డవాడివి అయ్యావు, మీ వాళ్లతో చివాట్లు తిన్నావు, అన్నీ నాకు తెలుసు. కానీ నేనంటే ఇంత ప్రాణం ఇచ్చే నీకు నా గురించి ఆవగింజంతైనా మేలు జరగలేదంటే చాలా బాధగా ఉంది. మన స్నేహానికి విలువ లేదనిపిస్తుందిరా. అందరం ఒకే రీతిన ఉండరు. కాస్త లోతుగా ఆలోచించు. అలా ఆలోచించిన నాడు ముందు ముందు ఇప్పటి రోజులు తలుచుకుంటే నాకు నవ్వొస్తుంది. అతన్ని బలవంతంగా హాల్లో కూర్చోపెట్టాడు. ఒరే హనుమంతు,
నన్ను ఇంటికి వెళ్ళమంటే వెళ్తా కానీ నా లోకానికి వెళ్ళొద్దని మాత్రం ఆంక్షలు పెట్టద్దు నువ్వు. అలా చేస్తే నన్ను బతికుండగానే చంపేసిన వాడివి అవుతావు. అప్పుడు నువ్వు నన్ను చూడలేవు. నన్ను చూడలేక నువ్వు ఆ లోకానికి వెళ్ళిపోవాలనుకుంటావన్నాడు. కాస్త కంట్రోల్ అయినా చేసుకోరా అన్నాడు బాధగా హనుమంతు. కంట్రోలా? ప్రయత్నిస్తాలే. నా ప్రయత్నం ఫెయిల్ అయితే నీకు కోపం రాదుగా? ఆ మొహం చూసేసరికి హనుమంతుకి కడుపులో దేవినట్టయింది. సతోష్ ఇలా ఎందుకయ్యాడో అతనికి అన్నీ తెలుసు. అతని బాధ హనుమంతు అర్థం చేసుకున్నాడు. ఆ పీడకల లాంటి సంఘటనల నుండి సతీష్ని బయటికి తీసుకురావాలని అతని బాధ. సతీష్ పక్కన కూర్చుంటూ అన్నాడు, నీ మీద నాకెప్పుడు కోపం రాదురా. ఆఖరికి నువ్వు మత్తులో నన్ను పీక నొక్కి చంపేసినా కూడా నాకు కోపం రాదు. సతీష్, నువ్వు మామూలు మనిషి అవ్వాలి. నీ సామర్థ్యం 10 పెరగాలి. ఇదే నా కోరిక. నువ్వెందుకురా ఇంత పొద్దుపోయింది? నేను వెళ్తాలే, నువ్వెళ్ళు అన్నాడు చిరాగ్గా సతీష్. నీతో ఇలా మాట్లాడుతూ రావాలని ఉంది, వద్దనకు అన్నాడు. సతీష్ దిగి హనుమంతుని కారు తీసుకెళ్లిపోమన్నాడు. వద్దురా, హాయిగా నడిచి వెళ్లాలని ఉంది. ఎంత అదృష్టవంతురా. మనిషికి చాలా విలువైంది వరం స్వేచ్ఛ. ఆ వరం అందరికీ లభించదు. వెళ్ళు, నీ స్వేచ్ఛని నేను అభిమానంతో పాటు చేయను. హాయిగా నడిచి వెళ్ళు. అలా వెళ్లడంలో ఎంత ఆనందం పొందావో రేపు నీ కళ్ళలో నేను చూసి ఆనందిస్తాను. అదే నేను నడిచి వెళ్తాననుకో, దారిలో ఎవరు చూసినా అయ్యో సతీష్ బాబు గారా నడిచి వెళ్ళడమా అంటూ కులేసి ఇంట్లో దిపుతారు. రోడ్డు వెంట నడవడం మాకు పరువు పోతుంది తెలుసా నీకు అని గుడ్ నైట్ అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇంత మంచి మనసు గల సతీష్కి ఒక అనురాగమూర్తిని తోడు దొరికేలా చెయ్యమని కనిపించని ఆ దేవుడికి మనస్సులోనే అనుకున్నాడు హనుమంతు. హైమావతి ఇంకా పడుకోలేదు. 10:30 వరకు భార్యాభర్తలు కబుర్లు చెప్పుకుంటూనే ఉన్నారు. భర్త పడుకున్న హైమావతికి నిద్ర రాక పుస్తకం చూస్తోంది. సతీష్ రావడం హైమావతి చూసింది. అతని మేడ మీదికి వెళ్ళిన 10 నిమిషాలకి మేడ మీదికి వెళ్ళింది. బూట్లు ఒక్కడే ఊడదీసి సోఫాలో జార్లబడి కూర్చున్నాడు సతీష్. సతీష్ అంటూ మెల్లిగా పిలిచింది హైమావతి. ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు. గుమ్మంలో హైమావతి నిలబడి ఉంది. పెద్ద వదిన గారా? బలవంతంగా నవ్వుతూ సరిగా కూర్చున్నాడు. సతీష్, భోంచేద్దువుగానిరా. ఇంటి నిండా అంతమంది నౌకర్లుండగా మీకెందుకు శ్రమ? అదోలా నవ్వుతూ అన్నాడు. మన పని మనం చేసుకోవడంలో శ్రమేముంది సతీష్? ఆటవుతే ఈ ఇంటికి పద్ధతులు మీకు ఇంకా అర్థం కాలేదనుకుంటా. అలా అయితే చాలా చిక్కుల్లో పడతారు. అతని ముఖం అదోలా అయిపోతుంటే అన్నాడు. 3 రోజుల తర్వాత ఇంటికి వచ్చిన సతీష్ తన మాటలు ఏమైనా బాధిస్తే మళ్ళీ వెళ్ళిపోతాడేమోనని భయపడింది హైమావతి. ఎంత ఆలోచించినా అతని బాధ ఏమిటో ఆమెకి ఏమాత్రం అర్థం కాలేదు. హైమావతి మెల్లిగా అంది, శంకరయ్యకి జ్వరం, పడుకున్నాడు. నేను పెడతానులే, రా సతీష్. వదినగారి గొంతులో అభిమానానికి అతను తల తిప్పి చూశాడు. హైమావతి అతన్నే చూస్తుంది. అతను చూపులు మళ్లించుకుంటూ అన్నాడు, మీరింత శ్రద్ధగా ఇంత పొద్దుపోయి వచ్చినా శ్రమ అనుకోకుండా నా భోజనం గురించి ఆలోచించినందుకు కృతజ్ఞతలు. నా భోజనం అయిపోయింది. లేకపోతే మీరు శ్రమపడి వచ్చినందుకు ఎంత పొద్దుపోయినా భోజనం చేసేవాణ్ణి, ఏమనుకోకండి అన్నాడు. ఇందులో అనుకోవడానికి ఏముంది సతీష్ అంది. అంత కన్నా ఏం మాట్లాడినా అతను ఎలా అర్థం చేసుకుంటాడో. ఈ ఇంట్లో ఎవరిని అతని మనసు నమ్మదు. అందరూ ఆ తల్లి నీడలో వాళ్ళే అనుకుంటాడు. కానీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడనుకుని నిట్టూర్చింది. సరే పడుకో అని చెప్పి వచ్చేసింది. ఆ తర్వాత ఇంటికి వస్తున్న పద్మావతీదేవి కొడుకుని చూడలేదు. ఏ టైంలో వస్తున్నాడో ఏ టైంలో వెళ్తున్నాడో ఆవిడ చూడలేదు. ఉన్న 2 కొడుకుల్లా అతను తల్లి ఒక పూట కనపడకపోతే ఆదుర్దాగా ఆవిడ గదికి రాడు. అసలు తల్లి పలకరించకపోతే ఆవిడ జోలికి రాడు. కానీ సతీష్ తల వంచుకొని తన పని తను చేసుకుపోతుంటే ఆవిడ ఊరుకోలేదు. ప్రతి పనిలోనూ ఒక ప్రత్యేకత అంటూ ఉండాలి. ఏం చేసినా నలుగురికి హోదాగా కనపడాలి, దర్జాగా ఉండాలి. అలా చేయడానికి ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, దానికో ప్రత్యేకత ఉండాలి. అప్పుడే ఆవిడికి తృప్తి, ఆనందం కలుగుతాయి. ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకోబోయే వరకు అన్నీ ఆవిడ ఊహించిన రీతిలోనే జరగాల్సిందే. లేకపోతే ఆవిడ సహించలేదు. 4 రోజులు చూసింది తల్లి, కనపడలేదు కదా అని అన్న జ్ఞాపకమే లేనట్టే కోపంతో ఉడికిపోతుంది ఆమె మనసు. ఆ రోజు చాలా ఉదయాన్నే లేచి హాల్లో కూర్చుంది. వారం రోజుల క్రితం పుట్టింటికెళ్ళిన చిన్న కోడలు పద్మ ఆశ్చర్యంగా వచ్చింది. హాల్లో అత్తగారు కనిపించడంతో, మీ ఒంట్లో ఇప్పుడు ఎలా ఉంది? మొన్న ఫోన్ చేసినప్పుడు మీ అబ్బాయి చెప్పారు ఒంట్లో బాలేదని పలకరించింది. పద్మావతీదేవి కులాసాగానే ఉందని చెప్పి తన పక్కనే చోటు చూపించింది కూర్చోమని. మాటల్లో ఉన్న 2 మెట్లు దిగి సతీష్ రావడం చూడలేదు. అతను మెట్లు దిగాక హాల్లో తల్లిని వదినని చూశాడు. అప్పుడే పద్మావతీదేవి తల తిప్పి చూసింది. అతనికి తల్లికి ఒంట్లో బాగుండనట్లు తెలిసిందో లేదో కానీ పలకరించలేదు. కానీ అంత క్రితమే ఊరు నుండి వచ్చిన పద్మ ఒక పిల్లాడు, పక్కన 2 బ్రీఫ్ కేసులు, వాటర్ బాటిల్ చూసి, నమస్కారం వదిన గారు, ఊరెళ్తున్నారా అన్నాడు. ఆహా, చాలా బాగుంది. 10 రోజులై ఊరు వెళ్ళి ఇప్పుడు తిరిగొస్తే ఇప్పుడు ఊరెళ్తున్నావా అని అడుగుతున్నావా అని అంది పద్మ. ఓహో, ఊరెళ్ళొచ్చారా, చాలా సంతోషం అని చెప్పి వెళ్ళబోయాడు. వాడికి ఎవరు ఇంట్లో ఉంటున్నారో ఎవరు ఊరెళ్తున్నారో ఎలా తెలుస్తుంది? ఆఖరికి రాను రాను ఇంట్లో మనుషులు మర్చిపోయినట్టే ఉన్నాడు. అందుకే ఊళ్ళో ఉన్న ఇంట్లో ఉన్న వ్యక్తి ఉందని పూర్తిగా మర్చిపోయాడని ఉక్రోషం ఆపుకోలేక అంది పద్మావతీదేవి.
వెళ్ళబోతున్న సతీష్ ఆగాడు. ఆగి వెనక్కి చూస్తూ అన్నాడు, మీరు చాలా పొడపడుతున్నారు. మిమ్మల్ని కల్లో కూడా ఎప్పుడూ మర్చిపోలేదు, ఇక ముందు కూడా మర్చిపోను. వారం రోజుల నుండి ఉడికిపోతున్న పద్మావతి దేవికి చిర్రెత్తుకొచ్చింది. ఒక్క ఉదుటన లేచి నిలబడుతూ గయ్యిమంది. మాటలతో చిత్రవద చేస్తూ ఈ అండి అంటూ మన్నించడం ఎందుకురా? మాటల్లో ప్రవర్తనలో లేని మర్యాద ఈ వెధవ అండిలో ఉంచి ఊడిపడిందా? ఏమో ఉగ్గుపాలతో రంగరించిపోశారు. తల్లైనా తండ్రైనా ఎవరింటా లేని మన్నిపులు ఒదిగిపోవడాలు అవన్నీ నరనరంలో జీర్ణించుకుపోయాయి. అయినా ఆశయాలు నెరవేరినందుకు ఆనందించాలి కానీ ఇలా ఆవేశపడతారేంటమ్మా? అలా శశికాంత్లా ఒడి ఎక్కి కూర్చుంటే రేపు నెత్తికెక్కుతారేమోనని భయపడాలే కానీ ఆమెడు దూరంలో నిలబడి మాట్లాడుతుంటే అలా వేదన చెందుతారేంటి? చిన్న వదిన గారి ఒళ్ళో కూర్చున్న శశికాంత్ కేసి చూపిస్తూ అన్నాడు సతీష్. సతీష్ అంటూ ఆవిడ అరిచింది. ఆపు, నిన్ను మాట్లాడించడమనే మహాపాపం. నువ్వెప్పుడు సౌమ్యంగా మాట్లాడతావురా? ఈరోజు కొత్త కాదుగా. ఆవిడ గబగబా తన గదికి వెళ్ళిపోయింది. కొడుకుని తీసుకుని పద్మ తన గదిలోకి వెళ్ళిపోయింది. సతీష్ గబగబా బయటికి వచ్చాడు. మార్నింగ్ వాక్కి వెళ్ళిన తండ్రి అప్పుడే వచ్చారు. సతీష్ని చూడగానే ఆయన చప్పున చూపులు మళ్లించుకున్నాడు. సతీష్ చూసే చూపులు తట్టుకునే మనోనిబ్బరం ఆయనకి లేదు. అందుకే సతీష్ మాట్లాడతాడన్నా ఆయనకి భయమే. ఆయన సాధారణంగా ఆ ఇంట్లో ఎవ్వరితోనూ మాట్లాడరు. మనుషులు మాట్లాడితే వాళ్లతో మాట్లాడతారు, లేకపోతే భారతం రామాయణం చదువుకుంటూ తన గదిలోనే కూర్చుండిపోతారు. తండ్రి అలా చూపులు తిప్పుకోగానే అతనికి చాలా తిక్కగా అనిపించింది. ఏదైనా అని తండ్రిని రెచ్చగొట్టాలనిపించింది. ఇంతలో గుడ్ మార్నింగ్ మావయ్య అంటున్న స్వప్న గొంతు వినిపించి అటు చూశాడు. స్వప్న చక్రాల కుర్చీలో కూర్చుంది. సురేఖ అది తిప్పబోతూ స్వప్న గుడ్ మార్నింగ్ మావయ్య అనగానే అటు తిప్పబోతున్న చక్రాల కుర్చీని ఆపి తల తిప్పి చూసింది. తెల్లని బట్టల్లో పచ్చగా ఒడ్డు పొడుగు ఉన్న సతీష్ నిలబడి ఉన్నాడు. సరిగ్గా సురేఖని అతను అప్పుడే చూశాడు. గుడ్ మార్నింగ్ అంటూ దగ్గరికి వచ్చాడు. సురేఖని అతను ఇప్పుడే చూశాడు. సతీష్ని సురేఖ ఇప్పుడే చూస్తుంది. ఓహో, కొత్త అయ్యగారా? వీరి ఆయుర్దారం ఎంతకాలం అన్నాడు నవ్వుతూ. సురేఖ చివ్వున తలెత్తింది. అతని చూపులు చాలా నిర్లక్ష్యంగా కరుగ్గా ఉన్నాయి. ఎంత డబ్బుంటే మాత్రం, ఎంతమంది పని వాళ్ళని పెట్టుకునే స్తోమత ఉంటే మాత్రం మరి ఇంత ఇదిగా మాట్లాడతాడా? ఇతని కన్నా పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేసే స్వప్నే నయంలాగుంది. ఎప్పుడు కోపమే ఎరుగని సురేఖకి కూడా కోపం వచ్చింది కానీ ఏమనడానికి లేదు. ఒక్క గుటక వేసి ఆ కోపాన్ని నిగ్రహించుకుంది. అంతలో హైమావతి అక్కడికొచ్చింది. సురేఖ మొహం కోపంతో ఎరుపెక్కడం, దాన్ని నిగ్రహించుకోవడం హైమావతి చూసింది. గబగబా అక్కడికి వస్తూ సతీష్ అని పిలిచింది. ఆయుర్దాయం అంటే ఈ ఉద్యోగం ఆయుష్ ఎంత అన్న ఉద్దేశంతో అడిగాను. పాపం ఈవిడ గారు కంగారు పడ్డట్టుంది. ఈవిడ ఆయుర్దారం ఎంతో నాకేం పని చెప్పండి కాస్త అనేసి వెళ్ళిపోయాడు. ఆ రోజే కాదు, సతీష్ ఎప్పుడు తటస్థపడ్డా అతడి చూపులు మాటలు బాధిస్తాయి. స్వప్న అడిగిన వాటికి సమయానుకూలంగా ఏదో ఒకటి చెప్తే అతను విమర్శిస్తాడు. తను ఇంకా అక్కడ చేయలేననుకుంది సురేఖ. స్వప్న నోరు విప్పిందంటే భయం. పద్మావతి దేవి కళ్ళు తిప్పి చూసిందంటే హడలిపోవాల్సిందే. సతీష్ గొంతు వినబడితేనే సురేఖకి గుండెల్లో దడ వచ్చేస్తుంది. ఎంతో ఆలోచించి హైమావతితో చెప్పేసింది. నేనక్కడ నివాళించుకోలేకపోతున్నాను డాక్టర్. స్వప్న అడిగే ప్రశ్నలకే పట్టిపడిపోతానేమో. హడలి అరచేతిలో ప్రాణం పట్టుకుని తిరుగుతున్నాను. నాకు ఆ వాతావరణం అంతా కొత్తగా ఉంది. నేను కొద్దిపాటి చదివిన పుస్తకాల్లో కానీ, ఏడాదికి ఒకసారి చూసే సినిమాలో కానీ అలాంటి వాతావరణం ఎప్పుడు చూడలేదు. పుస్తకాల్లోనూ చదవలేదు. ఒళ్ళు పంచి ఎంత పనైనా చేయగలను, అంతే నాకు చేతవుతుంది. సురేఖ చెప్పిందంతా వింది హైమావతి. తర్వాత అడిగింది, సురేఖ నువ్వు అది వరకు ఒక్క 50 రూపాయలు పైన పర్వాలేదు, ఏదైనా పనుంటే చెప్పమని అడిగావు. మా ఇంట్లో ఎవరు అట్టే రోజులు ఉండలేరు. కారణం సహనం లేక, తట్టుకోలేక కూడా. అసలు అప్పుడు నువ్వు అడిగినప్పుడే చెప్దామనుకున్నాను కానీ మీ ఇంట్లో అంత చాకరీతో చేసిన నువ్వు వాళ్ళు రమ్మన్న టైంకి ఖచ్చితంగా రాలేవని చెప్పలేదు. ఇప్పుడు నీకు ఆ బాధరబంది లేదు. అయినా ఇప్పుడు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలనుకుంటున్నావు. ఇప్పుడు ఇది మానేసి ఏం చేస్తావు? వాళ్ళ మీద ఆధారపడ్డానని దిగులు పడుతూ కూర్చోడమేగా. నా మాట విను, ఈ పని మానేయకు. నీ సహనంతో స్వప్నని మార్చగలనన్న నమ్మకం నాకుంది. అది వరకు ఆయాల మీద చేరిన రోజు నుండి వాళ్ళ అమ్మమ్మతో అది ఇది చెప్పే స్వప్న ఇప్పుడు నీ రాక కోసం ఎదురు చూస్తుంది సురేఖ. పోనీ కొన్నాళ్ళు చూడు. ఆ ఇంట్లో ప్రతి ఒక్కరిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. వాళ్ళు ఏమన్నా ఏమీ పట్టించుకోకు. మీ నాన్న నీ గురించి పట్టించుకోలేదు. నీకు వాళ్ళ మీద ఆధారపడ్డానని బాధపడ్డావు. ఏ పనైనా మనం కావాలి అనుకున్నప్పుడు ఎంత చిన్నదైనా దొరకదు. ఎప్పుడు ఇక్కడే ఉండమని నేను చెప్పను. కొన్నాళ్ళు కష్టపడి ఆ పరీక్ష పాస్ అయ్యే వరకు ఓపిక పడితే మంచిదని చెప్తున్నాను అని చెప్పింది. సురేఖ ఇంటికొచ్చి ఎంతో ఆలోచించింది. నిజమే, డాక్టర్ గారు చెప్పింది. ఇక కొద్ది రోజులు పోతే వెంకటేష్ చిత్రాన్ని పెళ్లి చేసుకుంటారు. వాళ్లతో సంసారం ఏర్పడుతుంది. ఇంత వాళ్ళకి చాకరీ చేస్తుంటే మాత్రం వాళ్ళ మీద ఎన్నాళ్ళని ఆధారపడగలదు? ఈ పరీక్షకి కట్టి అది పాస్ అయిపోతే ఇక ఏ బాధ ఉండదు అనుకుంది సురేఖ. ఇలా రోజులు గడిచిపోతున్నాయి. అది వరకు తెల్లారుతుందంటే ఎంతో దిగులుగా భయంగా ఉండేది సురేఖకి. ఇప్పుడు అంత భయం లేదు. స్వప్నలో చాలా మార్పు వచ్చింది. స్వప్నలో మార్పుకి సురేఖ ఎంతో కష్టపడింది. స్వప్న
పాడమన్నప్పుడు పాడింది, ఆడమన్నప్పుడు ఆడింది. ప్రతిరోజు ఆ ఇంటికి వెళ్ళగానే మర్నాడు స్వప్నని ఎలా మెప్పించాలా అని ప్రాక్టీస్ చేసేది. ఎన్నో కథలు చెప్పేది. అలా కథలు చెప్తున్నప్పుడు ఏడుపు వస్తే ఏడ్చేది, నవ్వొస్తే నవ్వేది. అలా స్వప్నని నవ్వించేది. సురేఖ చెప్పే కథల కన్నా సురేఖ చేసే యాక్షన్ స్వప్నని బాగా ఆకట్టుకుంది. ఇది సురేఖ గ్రహించి ఆ రాత్రి ఇంటి దగ్గర ఇంకా ఆలోచించి మర్నాడు ఇంకా యాక్షన్ చేస్తూ మరో కొత్త కథ చెప్పేది. ఇప్పుడు స్వప్న ఇదివరకులా అది ఇది అని అడిగి తికమక పెట్టట్లేదు. సురేఖ చెప్పినవి శ్రద్ధగా వింటుంది. సురేఖ చెప్పినట్టు నడుస్తుంది. అది వరకు బూట్లు వేసుకుని నడవడానికి చాలా పేచీ పెట్టేది. ఇప్పటి స్వప్నం చూస్తుంటే అది వరకు స్వప్న తెలిసి తెలియక అడిగిన ప్రశ్నలన్నిటికీ తను తెలిసి తెలియని చెప్పి తప్పించుకున్న సంగతులు గుర్తొస్తే ఇప్పుడుగా బాధగా అనిపిస్తుంది సురేఖకి. ఇప్పుడు స్వప్నకి కాళ్ళు తప్పకుండా వస్తాయనే నమ్మకం కలిగింది. ఆ నమ్మకంతో సురేఖ చెప్పింది వింటుంది. నడవమన్నట్టల్లా నడుస్తుంది. ఒక్కొక్కసారి రాత్రి నువ్వు ఇక్కడే ఉండిపో అనేది స్వప్న మనస్సు ఆకట్టుకునేందుకు సురేఖ అక్కడే ఆగిపోయేది కూడా. సురేఖ ఆ ఇంట్లో అందరితో కాస్త కాస్త చనువు ఏర్పరచుకుంది. వాళ్ళందరి స్వభావాలు సురేఖకి పూర్తిగా అర్థం కాకపోయినా అంతా కలిసిమెలిసి ఉండాలని మాత్రం అర్థం చేసుకోగలిగింది. లేకపోతే గొప్ప వాళ్ళ ఇంట్లో ఇలాగే ఉంటారేమో అని కూడా అనుకుంది. పద్మావతీదేవి భాస్కరమూర్తి గారు మాట్లాడుకోగా ఎప్పుడు చూడలేదు సురేఖ. అసలు ఆయన ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడలేదు. చిన్న కోడలు పద్మతి అదో రకమైన స్వభావం. అసలు సాధారణంగా ఇంట్లోనే ఉండదు. భాస్కరమూర్తి మొదట్లో సురేఖతో మాట్లాడకపోయినా ఇప్పుడిప్పుడు స్వప్నకి కథలు చెప్తున్నప్పుడు, పాటలు పాడుతున్నప్పుడు దూరంగా నిలబడి ఇటే చూస్తాడు. సురేఖ మాట్లాడిస్తే మాట్లాడతారు. సతీష్ అతని మాటలు ఎప్పుడూ చెప్పినట్టుగానే ఉంటాయి. అతని చూపుల్లో స్నేహభావమే ఉండదు. అతనంతటా అతను ఎప్పుడూ సురేష్ ఉన్న చోటికి రాదు. అసలు ఎవరితోటి అతనంతటా అతనే వచ్చి తగువ పెట్టుకోడు. స్వప్న అతను చూడకుండా వెళ్ళిపోతుంటే పలకరిస్తుంది. అప్పుడు అతను చూసి ఇటొస్తాడు. ఒకసారి అతను వచ్చినప్పుడు సురేఖ యాక్షన్ చేస్తూ కథ చెప్తుంది స్వప్నకి. స్వప్న చప్పట్లు చరుస్తూ గట్టిగా నవ్వుతుంది. ఏంటి స్వప్న, మీ ఆయా డాన్స్ కూడా బాగా నేర్చుకుందా అన్నాడు వస్తూనే. ఏదో అభినయిస్తూ చెప్తున్న సురేఖ తల ఎత్తి చూసింది. సతీష్ నిలబడి ఉన్నాడు పక్కనే. డాన్స్ కాదు మావయ్య, కథ చెప్తుంది. పాఠాలు నేర్పడం మాని కథలు డాన్సులు చెప్తున్నారేమిటి? ఇలా అయితే 3 నెలలు కాదు 30 రోజులు కూడా ఇక్కడ ఉండరు అన్నాడు వెటకారంగా. 30 ఏళ్లే ఉంటానేమో, కనీసం 3 సంవత్సరాలైనా ఉంటానని దృఢంగా చెప్పింది సురేఖ. పగటి కలలు కనుకు, నీకంత మంచిది కాదు. నిజం చేసుకునే సామర్థ్యం లేకపోతే పగటి కలలవుతాయి అని వెంటనే అనేసింది సురేఖ. ఓ, చాలా గొప్పదానివన్నమాట. ఎవరికి గొప్ప వాళ్ళు చెప్పుకోవడం కాదు, గొప్ప గొప్పే అనేసింది. నీ గొప్ప నేను చెప్పాలా? అతను తీరిగ్గా తనతో తగు పెట్టుకోవడానికి వచ్చాడేమో అనిపించింది సురేఖకి. ఎప్పుడు స్వప్న పిలిస్తే కానీ రానివాడు ఇప్పుడు ఎందుకొచ్చినట్టు? అయినా ఇతను వెటకారాలు చేయడం మామూలే, ఇతనితో తనకెందుకు అనుకున్న సురేఖ, క్షమించండి నేను ఆ ఉద్దేశంతో అనలేదు అనేసి కాస్త ఎడంగా వెళ్ళి నిలబడింది. సతీష్ ఎవరితో నవ్వుతూ మాట్లాడగా సురేఖ చూసింది లేదు. నన్నెందుకురా ఇలా బాధ పెడతావని పద్మావతీదేవి అనడం, తల్లి కొడుకు వాదించుకోవడం 2-3 సార్లు వింది. ఇతనికి సౌమ్యత అనేదే తెలియదేమో, ప్రేమాభిమానం అంటే ఏంటో పూర్తిగా తెలియని వ్యక్తిలా ఉన్నాడు. ఇంత పెద్ద బంగ్లా, కార్లు ఉంటే మర్యాదగా మాట్లాడక్కర్లేదనుకున్నాడేమో. ఇతనొక్కడే ఆస్తిపరుడు కాదుగా, ఇతనితో పాటు ఇతని అన్నలు గొప్పవాళ్లే. వాళ్ళకి లేని తిక్క, అహంకారం ఇతనికే ఎలా వచ్చాయి? తనేదో అపురూపమైన వ్యక్తి అయినట్టు నిలువెల్లా అహంకారం ఉంది ఇతనికి. ఆయా అన్న స్వప్న పిలుపుతో ఉలిక్కిపడి ఇటు తిరిగింది. సతీష్ లేడు. తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది. స్వప్న దగ్గరికి వచ్చింది. ఇందాక కథ చెప్పు అని అడిగింది స్వప్న. ఇప్పుడు మూడ్ లేదులే, ఇంకోసారి చెప్తానంటూ చక్రాల బండిని నడిపించుకుంటూ వెళ్తుంటే భాస్కర్మూర్తి ఇటే చూస్తూ నిలబడ్డాడు. తాతగారు ఎలా నడుస్తున్నాను అని ఆయాసపడుతూనే అడిగింది స్వప్న. ఎంతో బాగా నడుస్తున్నావు అని సురేఖతో అన్నారు. నిజంగా నీ సహనం చూస్తుంటే చాలా ముచ్చటేస్తుందమ్మా. నిన్ను భగవంతుడు చల్లగా చూస్తాడు. సురేఖ నవ్వి ఊరుకుంది. స్వప్నని మరి కాసేపు నడిపించి కుర్చీలో కూర్చోబెట్టి వేడివేడి పాలు ఇచ్చింది. స్వప్న పాలు తాగాక కథ చెప్పింది. సురేఖని వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు వచ్చి తీసుకుని వెళ్లారని చెప్పసాగింది సూరమ్మ చుట్టుపక్కల వాళ్ళందరికీ. కాశీకి సంబంధాలు రాలేదు. 2-3 వెంకటేష్కి పిల్లనిస్తామని వచ్చారు. పెద్దబ్బాయికి అవ్వకుండా చిన్నబ్బాయికి ఎలా చేస్తామన్నారు. వాళ్ళు మాట్లాడకుండా వెళ్ళిపోయారు. వెంకటేష్ ఇంట్లో పరిస్థితులు చూస్తున్నాడు. ఇక కాశీ పెళ్లి ఇప్పట్లో అయ్యేలా లేదనుకున్నాడు. తల్లి పెళ్లి సంబంధాలు వస్తున్నాయని చెప్పేసరికి తన మనసులో అభిప్రాయం చెప్పేశాడు వెంకటేష్. ఎంతిస్తారు కట్నమని అడిగింది సూరమ్మ. ఆ అమ్మాయే కట్నమన్నాడు. బాగుంది నాయనా. ఆవిడ బుగ్గలు నొక్కుకుంది. అమాయకత్వంగా నిన్ను చూసి బుట్టలో వేసుకున్నారు అంటూ గయ్యమంటూ లేచింది. ఆ అమ్మాయి ఉద్యోగం చేస్తుంది. నెల నెల సంపాదించడంలా ఆ అమ్మాయికి అమ్మమ్మ ఒక్కటే ఉంది అంటూ చల్లగా చెప్పాడు వెంకటేశు. ఏంటి, ఆ పిల్లకి ఓ అమ్మమ్మ కూడానా? అది మగరాయిడ్లా ఉద్యోగానికి పోతే దాసిదాండ్లా నేను దానికి చాకరీ చేస్తూ కూర్చోవాలా? అసలు నీకు తల్లంటే అభిమానం ఉందా? నీకు ఏదో ముందు వాళ్ళు నేను ఈ పెళ్ళి
నా కంఠంలో ప్రాణముండగా జరగనివ్వను అని పెద్దగా కేకలు వేస్తూ భర్త దగ్గరికి వెళ్ళింది. అంతా భర్తకి చెప్పింది. ఏం చేయమంటావని అడిగాడు భిక్షపతి. ఏం చేయమంటావని ఇంత మామూలుగా అడుగుతున్నారేంటి? చేసుకోవడానికి వీల్లేదని చెప్పండి. నువ్వు చెప్పావుగా, నా కర్మ అంటూ నెత్తి మొత్తుకుందామే. ఆ తర్వాత ఏడ్చింది. అందరినీ తిట్టిపోసింది. వెంకటేష్ దేనికి మాట్లాడలేదు. ఈ పెళ్లి చేసుకున్నానంటే ఎందులోనన్నా దిగి చస్తానని బెదిరించింది. ఈ పెళ్లికి నువ్వు ఒప్పుకోకపోతే ఇంట్లో నుండి వెళ్ళిపోతానని కోపంలో అన్నాడు వెంకటేష్. పోతే పోరా, బెదిరిస్తావా అని అరిచింది. పోతాలే, అరవకు అన్నాడు. ఇప్పుడే పో అంది. సరే అని వెంటనే వెళ్ళిపోయాడు వెంకటేష్. సూరమ్మ నోరు తెరుచుకుని అలానే చూస్తుండిపోయింది. వెంకటేష్కి ఇంత ధైర్యం ఉందని ఎప్పుడు అనుకోలేదామే. భర్త దగ్గరికి వెళ్ళి వాడు వెళ్ళిపోతున్నాడు, పిలవండి అంది. నువ్వు వెళ్ళిపోమన్నావుగా, మళ్ళీ ఎందుకు పిలవడం? వెళ్ళిపోమనగానే అలా వెళ్ళిపోతాడనుకున్నానా అని. నువ్వు నిజంగా పిచ్చిదానివే. వాడికి రెక్కలొచ్చాయి, ఎగరగలడు, ఇంకెందుకు భయపడతాడు? వాడు వెళ్తానంటే మనం భయపడాలి. ఎందుకో తెలుసా, మనకి రెక్కలు ఉడిగాయి కాబట్టి అని శాంతంగా చెప్పాడు. భర్త కేసి అలానే చూస్తుండిపోయిందామే. నువ్వు ఇప్పటికైనా తొందర తగ్గించుకో. నువ్వు తలపెత్తిన పని ఇష్టం లేదన్నా నువ్వు వినిపించుకోకపోవడంతో అంత నెమ్మదిస్తురాలైన సురేఖనే వెళ్ళిపోయింది. ఆ పాపిష్టి దాని సంగతి నా దగ్గర ఎత్తకండంతూ చీతరింపుగా అంది సూరమ్మ. సరే ఎత్తంలే, భగవంతుడనేవాడు ఉన్నాడు, ఎక్కడున్నా దాన్ని చల్లగా చూస్తాడని గొనిగినట్టుగా అన్నాడు. చూస్తాడు, ఇల్లొదిలి లేచిపోయిన దాన్ని చల్లగా చూస్తాడు. ఆ తల్లి బుద్ధులే దీనికి అబ్బాయి అని వెధవ బుద్ధులు అనుకుంటూ తిట్టుకుంటూ వెళ్ళిపోయింది. పద్మ తల్లిదండ్రులు రామేశ్వరం వెళ్తున్నారని పద్మావతి దేవిని, భాస్కరమూర్తిని అందరినీ కూడా రమ్మని చెప్పారు. వాళ్ళంటే సమాన హోదా గల వాళ్ళని పద్మావతి దేవికి గౌరవం ఉంది. ఈ మధ్య సదానందం గారు వచ్చి వెళ్ళినప్పటి నుండి జరిగిన గొడవలతో పిచ్చెక్కినట్టుగా ఉన్న పద్మావతిదేవి ఏం పెట్టు చేయకుండానే అంగీకరించింది. భాస్కరమూర్తి గారు, నేను ఆ ప్రయాణాలు చేయలేను, రాలేనని సున్నితంగా చెప్పారు. మీకెందుకు బావగారు, మిమ్మల్ని చంకనెత్తుకొని నేను తీసుకెళ్తాగా అంటూ వియ్యంకుడు వేళాకోళం చేశాడు. జగదీష్ తనకి రావడానికి కుదరదని, కావాలంటే పద్మని తీసుకెళ్లమని చెప్పాడు. పద్మకి ఊర్లు తిరగాలంటే మహాసరదా. సరే, మీరు రాకపోతే నేను వెళ్తానని చెప్పింది. స్వప్న చేత పాఠం చదివిస్తున్న సురేఖని రమ్మని కబురు చేసింది పద్మావతీదేవి. సురేఖ హడలిపోయింది. ఎందుకు కబురు చేసిందో ఎంత ఆలోచించినా అర్థం కాలేదు. స్వప్నని చదువుకుంటూ ఉండమని తను లేచి వెళ్ళింది. సురేఖ వెళ్లేసరికి అక్కడ గోవిందయ్య కూడా ఉన్నాడు. ఇద్దరు ఏదో మాట్లాడుకుంటున్నారు. సురేఖ గుమ్మం వరకు వచ్చి ఆగిపోవడం చూసి గోవిందమ్మ లోపలికి రమ్మన్నాడు. సురేఖ ఇంకాస్త ముందుకి కదిలి ఆగిపోయింది. నీకు 1 వారం రోజులు ఇక్కడ ఉండడానికి కుదురుతుందా అని అడగమన్నారు అమ్మగారు అన్నాడు గోవిందయ్య. ఆయన అన్నదేంటో సురేఖకు అర్థం కాలేదు. అర్థం కానట్లే చూసింది ఆయన కేసి. అమ్మగారు ఊరెళ్తున్నారు, వారంలోగా వచ్చేస్తారు. అమ్మగారు వచ్చే వరకు నువ్వు స్వప్నని చూసుకోవడానికి ఇక్కడ ఉండాలి. మీ వాళ్ళతో చెప్తే మీ వాళ్ళు ఒప్పుకుంటారా? అడిగి ఏ మాట చెప్పు అని వివరించాడు. పెద్ద కోడలు వాళ్ళందరూ ఉంటారు, మీ వాళ్ళని అడిగి ఏ మాట చెప్పు. నీకు కుదరదంటే నేను వేరే ఏర్పాటు చేసుకుంటాను అంది పద్మావతీదేవి. ఆవిడికి సురేఖ దగ్గర ఉంటే స్వప్న బెంగ పెట్టుకోదన్న నమ్మకముంది. సురేఖ కాదంటే ఏం చేయాలని కూడా ఆలోచించింది. అసలు స్వప్న గురించి ఆవిడ ఎక్కడికి వెళ్లడమే మానుకుంది. ఈ మధ్య మనసు మరీ చికాకైపోయింది. దాంతో కొన్నాళ్ళు ఎక్కడికైనా వెళ్తే బాగుండనిపించింది. సరే అనింది. సురేఖకేమీ తప్పనిపించలేదు. డాక్టర్ గారు వాళ్ళంతా ఉంటారు, ఇంకేం భయం అనుకుంది. ఉంటానండి, మా వాళ్ళు ఏమీ అనరు అంది. ఇంట్లో చెప్తే మంచిది కదమ్మా అన్నాడు గోవిందయ్య. చెప్తానండి, ఇది సంగతిని చెప్తే ఏమీ అనరు అని చెప్పింది. పద్మావతిదేవి తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది. ఇంత స్వప్న గురించి దిగులు పడాల్సిన అవసరం లేదనుకుంది. మర్నాడు వెళుతూ ఓ సంచిలో 2 చీరలు, దుప్పటి సర్ది పెట్టుకుంది సురేఖ. పద్మావతిదేవి ఊరికి వెళ్తూ స్వప్న గురించి మళ్ళీ చెప్పింది. సురేఖ, నేను ఊరి నుండి వచ్చే వరకు ఎంత అర్జెంట్ అయినా నువ్వు వెళ్ళొద్దు. స్వప్న నా గురించి బెంగ పెట్టుకోకుండా జాగ్రత్తగా చూసుకోమని చెప్పింది. అలాగేనండి, మీరు వచ్చే వరకు ఇక్కడే ఉంటాను, మీరు నిశ్చింతగా వెళ్ళిరండి అని వినయంగా అంది సురేఖ. ఆవిడ సురేఖతో 4 మాటలు మాట్లాడింది. ఈ ప్రయాణం సందర్భంగానే. ఎప్పుడు గంభీరంగా ఉండి ముక్తసరిగా మాట్లాడే ఆమె స్వప్న గురించి అయినా కాస్త మామూలుగా మాట్లాడినందుకు పొంగిపోయింది సురేఖ. వాళ్ళు వెళ్లే ముందు సతీష్ వచ్చాడు. ఏమయ్యా అల్లుడు, ఎక్కడా దర్శనాలే లేవు అంటూ అడిగారు పద్మ తండ్రి గారు. మీరా ఎప్పుడొచ్చారు? వెళ్ళిపోయేవారు. పెట్టెలు అవి చూసి ఇప్పుడే వచ్చారా లేక ఇప్పుడు వెళ్ళిపోతున్నారా? ఎందుకంటే పోయినసారి మా వదిన గారు ఊరు వెళ్ళి వచ్చారట, అప్పుడే ఊరు వెళ్తున్నారా అని నేను అడిగాను, అందుకని అన్నాను అనేసి అమాయకంగా ముఖం పెట్టాడు సతీష్. ఆయన పెద్దగా నవ్వేశాడు. భలేవాడివయ్యా, మేమొచ్చి 2 రోజులైంది, ఈ పూట వెళ్ళిపోతున్నాం. మేము రామేశ్వరం ప్రయాణం పెట్టుకున్నాం. వెళ్తూ మీ అమ్మగారిని నాన్నగారిని కూడా తీసుకెళ్తున్నామని చెప్పారు వాళ్ళు. తల్లి తండ్రి వెళ్తున్నందుకు అతను ఆశ్చర్యంగాని ఆనందంగాని ప్రకటించలేదు. అసలు మీరు వెళ్తున్నారా అన్నట్టు వాళ్ళకేసి కూడా చూడలేదు. 4 మాటలు ఆయనతో మాట్లాడి తన గదిలోకి వెళ్ళిపోయాడు. సతీష్ విషయం కూతురి ద్వారా తెలుసున్న పద్మ తల్లిదండ్రులు మౌనంగా ఉండిపోయారు. గది గుమ్మంలో నిలబడ్డ సురేఖ ఇదంతా గమనిస్తూనే ఉంది. సతీష్ మరి ఇంత లెక్కలేని మనిషి ఏంటి? తల్లి తండ్రి అంటే అంత నిర్లక్ష్యమా? అందుకే అంటారేమో పుట్టగానే పిల్లలు కాదు అని. పెద్ద కొడుకులిద్దరూ
అమ్మ ఎంత చెప్తే అంత. ఇతను కూడా అలా మాట్లాడితే సరిపోయేది కదా అనుకుంది సురేఖ. ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. స్వప్న వాళ్ళ అమ్మమ్మ గురించి అసలు బెంగ పెట్టుకోలేదు. ఆవిడ ఉన్నప్పుడు హుషారుగా ఎలా ఉండేదో ఇప్పుడు అలానే ఉంది. అమ్మమ్మ నాకు బొమ్మలు తెస్తుంది, అమ్మమ్మకి నేను అలా చేస్తాను ఇలా చెప్తానంటూ హాయిగా మాట్లాడుతుంది. మొదట సురేఖ భయపడింది, అమ్మమ్మే లోకంగా పెరిగిన పిల్ల ఇప్పుడు ఎలా ఉంటుందోనని. హైమావతి కూడా ఇంట్లో ఎవరూ లేరు, నువ్వు మరీ బిగుసుకొని కూర్చోని అవసరం లేదు, నీకు నచ్చిన చోట తిరుగుమని చెప్పడంతో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఫ్రీగానే తిరగసాగింది సురేఖ. లైబ్రరీ గది చూపించి ఏమైనా పుస్తకాలు కావాలంటే తీసుకొని చదువుకో, ఏ పుస్తకం ఎక్కడ తీసావో మళ్ళీ తిరిగి అక్కడే పెట్టడం మర్చిపోకు, నువ్వు వేరే చోట పెట్టావంటే పద్మ వచ్చాక ఊరుకోదు. ఒక రకంగా ఇదంతా పద్మదే, నేను ఎప్పుడో గానీ చదవను, పద్మ ఇంట్లో ఉందంటే పుస్తకాల ధ్యాస తప్ప ఇంకేమీ ఉండదని చెప్పింది హైమావతి. సురేఖకి చాలా ఆనందం కలిగింది. సురేఖకి మొదటి నుండి రకరకాల పుస్తకాలు చదవాలని, ఎన్నో విషయాలు తెలుసుకోవాలని కుతూహలం. 4 రోజుల తర్వాత ఆ రోజు ఆదివారం. ఆ రోజు ఫ్రెండ్ ఇంట్లో పెళ్ళి, మేము రావడం కొంచెం ఆలస్యమవుతుంది సురేఖ, నా ఫ్రెండ్ ఇంట్లో పెళ్ళి ఉంది, నీకు ఎప్పుడు ఆకలేస్తే అప్పుడు భోంచేసి పడుకో అని చెప్పింది హైమావతి. రోజు హైమావతి చెప్పినా హైమావతి వచ్చే వరకు సురేఖ భోంచేయదు. హైమావతి ఆమె భర్త పిల్లలిద్దరినీ తీసుకుని వెళ్ళిపోయాడు. ఇల్లంతా చిన్నబోయినట్టుగా ఉంది. స్వప్నని చీకటి పడివే వరకు గార్డెన్లో తిప్పుతూ స్వప్నని ఆడిస్తూ కాలక్షేపం చేస్తుంది సురేఖ. కొద్దిగా చీకటి పడుతుంది. ఇక లోపలికి వెళ్దామా స్వప్న అంది. వెళ్ళిపోదాం అంది స్వప్న కూడా. సురేఖ స్వప్న కూర్చున్న చక్రాల బండి ఇటు తిప్పింది. అప్పుడే ఎవరో గేటు తీస్తున్నారు. హనుమంతు గేటు కొద్దిగా తెరిచి అక్కడే నిలబడి సతీష్ ఉన్నాడా అని అడిగాడు. హనుమంతు ఎవరో సురేఖకి తెలియదు, ఎప్పుడు చూడలేదు, లేరని చెప్పింది. ఎప్పుడు వెళ్ళాడు, ఎంతసేపు అయింది వెళ్ళి? ఊళ్ళో లేరేమో, నాకు సరిగా తెలియదు, వంట మనిషిని పిలుస్తానని చెప్పి వెళ్ళింది. డాక్టర్ గారు ఎవరూ లేరా? లేరు, మ్యారేజ్ ఉందని వెళ్ళారు. అతని మొహంలో నిస్పృహ తొంగి చూసింది. సతీష్ ఎప్పుడు వెళ్ళాడో తెలుసా మీకు? వెళ్ళబోతున్న వాడు కాస్త అడిగాడు మళ్ళీ. 2 రోజులైంది నేను చూసతన్ని, ఊరు వెళ్ళుంటానని అనుకుంటున్నాను, నాకు వివరాలేం తెలియవు, శంకరయ్యని అడిగితే తెలుస్తుందని చెప్పి ఆమె చెప్పింది. 2 రోజులు అన్న మాట సురేఖ నోటి నుండి వెలువడగానే అతని ముఖం అదోలా అయిపోయింది. తర్వాత అన్నాడు, నేను ఫోన్ చేస్తాలేండి తర్వాత. జవాబు కోసం చూడకుండానే వెళ్ళిపోయాడు. ఎవరు, సతీష్ ఫ్రెండా? ఆ తిక్క శంకరయ్యకి ఇలాంటి సాదా ఫ్రెండ్స్ ఉంటారేంటి? సతీష్ లాగే డబ్బులో మునిగి నిర్లక్ష్యంలో తేలిన వాళ్ళలా ఉంటారు. డాక్టర్ గారికి తెలుసున్న వాళ్ళై ఉంటాడు. సతీష్ కూడా తెలుసేమో అనుకుని స్వప్నని లోపలికి తీసుకొచ్చిందామే. స్వప్న చేత కాసేపు చదివించింది. తర్వాత స్వప్నకి భోంచేసింది. భోంచేసిన తర్వాత స్వప్న కథ చెప్పమంటే స్వప్న పక్కలోనే కూర్చొని కథ చెప్పసాగింది సురేఖ. స్వప్న నిద్రపోయాక లైబ్రరీలో నుండి ఒక పుస్తకం తెచ్చుకొని చదువుకొని అలానే కూర్చుండిపోయింది. తర్వాత పుస్తకం లైబ్రరీలో పెట్టేసి తన గదిలోకి వెళ్ళిపోతుంటే అప్పుడే తూలికుంటూ వచ్చాడు సతీష్. అక్కడే డోర్ దగ్గరే ఆగిపోయాడు. అన్ని లైట్ల కాంతిలో కూడా అతనికి ప్రతి వస్తువు మసగ్గా కనిపిస్తుంది. తల వంచుకొని మామూలుగా వెళ్తున్న సురేఖ సతీష్ రాకని గమనించలేదు. తల వంచుకొని యథాలాపంగా నడిచి వెళ్తున్న సురేఖ సతీష్ మత్తు కళ్ళకి కళ్యాణిలా కనిపించింది. గర్వంగా నడిచి వెళ్తున్నట్లుగా కనపడింది. అతని కళ్ళు ఎర్రగా అగ్నిగోళాల్లా అయ్యాయి. దవడ ఎముక కరకరమని కిందికి పైకి కదిలింది. అతని గుప్పిళ్ళు ఆవేశంతో బిగుసుకుపోతున్నాయి. ఉన్మాదం లాంటిది ఏదో ఉవ్వెత్తున కిరటంలా వచ్చి పడింది. కోపంతో, ఆవేశంతో, ఆవేదనతో నిలువెల్లా దహించుకుపోతున్నట్టుగా ఉన్నాడు సతీష్. నడి వీధిలో నిలబెట్టి చిత్రహింస పెట్టిన వ్యక్తి ఒంటరిగా దొరికితే ఆ వ్యక్తి మీద ఎలాంటి పైశాచికమైన ఆవేశం కలుగుతుందో సతీష్కి సరిగ్గా అలాంటి ఆవేశమే కలిగింది. సురేఖ లైట్ తీసి మంచం మీద కూర్చోబోతున్నదల్లా గుమ్మంలో సతీష్ని చూసి నిటారుగా నిలబడింది. సురేఖకి గుండె కొట్టుకోవడం ఆగిపోయి మళ్ళీ వెంటనే రెట్టింపు వేగంతో కొట్టుకోసాగింది. తెల్లని బట్టలు నలిగిపోయి చక్కని క్రాఫ్ చెదిరిపోయి ఎర్రని ఆ కళ్ళలో దెబ్బతీసిన వ్యక్తి మీద ఏమైనా చేయాలన్న కసి, ఏమైనా చేయగలను అనే కఠినత్వంతో గుమ్మం పొడుగ్గా నిలబడి ఉన్నాడు సతీష్. సురేఖకి భయంతో నోరెండిపోయింది. అరుద్దామంటే కూడా పెదవాలు విడవలేదు. సతీష్ ముందుకి అడుగులు వేస్తూ అంటున్నాడు, ఇంక నిన్ను వదలను, ఇక నువ్వు నన్ను తప్పించుకోలేవు, నిన్ను ఏమైనా చేస్తాను. సురేఖ ఎంత తప్పించుకుందామన్నా లాభం లేకపోయింది. సురేఖ 2 భుజాలు గట్టిగా పట్టుకున్నాడు. వదలండి వదలండి అంటూ ఎలాగో గొంతు పెగిల్చుకుని అరిచింది. ఆ అరుపు గట్టిగా శబ్దం పైకి కూడా రాలేదు. ఇక నిన్ను నేను వదలను, నిన్ను సర్వనాశనం చేస్తాను, నిన్ను చంపి నేను చస్తాను, నిన్ను ఎవరు రక్షిస్తారో చూస్తాను, నన్ను ఇంత అంటూ సురేఖ మెడ చుట్టూ చేతులు బిగిస్తున్నాడు. అతను తాగి ఉన్నాడని, సగం మత్తులో సగం తెలివిలో ఉన్నాడని తెలిసిపోయింది సురేఖకి అరుద్దామంటే నోరు రావడం లేదు. ఎంతో గింజుకుంది, పెనుగులాడింది. అతని చేతులు అంతకంతకీ మెడని బిగుసుకుంటున్నాయి. ఈ రోజుతో తన పని అయిపోయింది. ఈ మూర్ఖుడి చేతిలో తన చావు రాసిపెట్టి ఉంది. నిన్ను వదలకూడదు, నన్ను అంత నరకయాతన పెట్టిన నిన్ను ఇలానే అంటూ సురేఖ ముఖం దగ్గరగా ముఖం పెట్టి కసిగా కోపంగా అంటున్నాడు. సురేఖ ఆఖరి ప్రయత్నంగా ఒంట్లో శక్తినంతా కూడా తీసుకుని 2 చేతులతో బలంగా తోసేసింది.
అది సురేఖ అదృష్టమో మైకంలో ఉన్న సతీష్ నిలువరించలేకపోయాడు. సురేఖ తోయగానే తూలి మంచం మీద పడ్డాడు. నుదిరి గోడకి కొట్టుకుని తల అదిరిపోయింది. కళ్ళు గిర్రున తిరిగాయి. కళ్ళకన్నీ పచ్చపచ్చగా కనిపించసాగాయి. పడినవాడు వెంటనే లేవలేదు. సురేఖ హడలిపోయింది. చప్పున లైటు వేసింది. తల విదిరించి సురేఖ కేసి చూశాడు. అతనికంతా అయోమయంగా ఉంది. సురేఖ, కళ్యాణి ఏది కళ్యాణి? అతని వెటకారం మాటలతో, దెప్పిపొడుపు మాటలతో తను కనిపిస్తే చాలు ఏదో ఒకటి అనడమే అతని ధ్యేయంగా పెట్టుకున్నట్టు అతని సాధింపు మాటలతో విసిగిపోయిన సురేఖ అది వరకు మాటలతో బాధించడమే కానీ తన జోలికి ఎప్పుడూ రాని సతీష్ ఇప్పుడు అది కూడా చేరడంతో వెర్రి కోపం వచ్చేసింది. ఎంత గొప్పవాడైతే మాత్రం, తను ఎంత నిస్సహాయురాలైతే మాత్రం ఇతని ఆగడాలు ఎందుకు భయపడాలి అనుకున్న సురేఖ తీవ్రంగా అంది. ఏంటి మీ ఉద్దేశం? మీరు మాటలతో షూటాల్లా పొడుస్తుంటే ఊరుకుంటున్నాను కదా అని అన్నిటికీ ఊరుకోవాలనుకుంటున్నారా? లేక మీ డబ్బుని చూసి బోల్తా పడగతాననుకున్నారా? డబ్బుండగానే సరికాదు, మనుషుల్ని గౌరవించడం నేర్చుకోవాలి. అతను నెమ్మదిగా లేచి నిలబడ్డాడు. ఒక్కసారి గిర్రున కళ్ళు తిరిగాయి. గట్టిగా కళ్ళు తిరిగాయి. సురేఖ అతను లేవడమే చూసింది. ఆ తర్వాత నిగ్రహించలేదు. ఆగకుండా అంది, మీకు అసలు మనుషుల్ని గౌరవించడం అంటే ఏంటో తెలిస్తే కదా అందరినీ మాటలతో చిత్రవద చేసి ఆనందించడం తెలుసు. తల్లంటే అభిమానం లేదు, తండ్రంటే గౌరవం లేదు. మీకు మనసు అనేది ఉంటేగా అది రాయి కన్నా కఠినం. ప్రేమంటే ఏంటో హృదయం ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. మీకు డబ్బుందన్న గర్వం, నేనే అందగానన్న అహంకారం ఉంది. మొదట తెల్లిపోయినట్టు చూసిన సతీష్ సురేఖ మాటలకి మనసు లేదనేది అది రాయి కన్నా కఠినమని అనేసరికి తెలివి వచ్చినట్టయింది. సురేఖ చెంప చెల్లు మనిపించాడు. వెంటనే ఏమన్నావు అంటూ హుంకరించాడు. అతను కోపంతో ఆవేదనతో ఊగిపోతున్నాడు. తనకి ప్రేమంటే తెలీదా? మనసనేది లేదా? క్షణం తెల్లబోయింది సురేఖ. అయినా ఆగలేదు. ఏమన్నానా? మీకు డబ్బు గర్వం తప్ప ఇంకేం లేదంటున్నాను. మీకు ప్రేమించే హృదయం లేదు, సాటి మనిషిని గౌరవించే సంస్కారం లేదు. ఆ డబ్బు లేకపోయినా మాకు తెలుసు ప్రేమాభిమానాలంటే ఏంటో. అవి ఇచ్చి పుచ్చుకోవడంలో ఎంత హాయి ఉంటుందో. అందుకే అభిమానం అంటే ఏంటో తెలియదు కాబట్టి ఆ తల్లిని కూడా అంత బాధ పెడుతున్నారు. స్టాప్ ఇట్. సురేఖ భుజాలు పట్టుకుని కుదిపేశాడు. అతని మైకం దిగిపోయింది. నీకేం తెలుసు నాకు ప్రేమించే హృదయం ఉందో లేదో? అది అందుకోవాలని నేనెంత ఆరాటపడి ఓడిపోయానో. నీకేం తెలుసని నీ ఇష్టం వచ్చినట్టు వాగుతున్నావు. డబ్బుంటే గర్వం నాకు కాదు, మీ ఆడవాళ్ళకి డబ్బుంటే చాలు, దానికే దాసోహం చేస్తారు. ఆ డబ్బు కోసం మీరేమైనా చేస్తారు. డబ్బు ముందు, అది అందించే హోదా ముందు భర్త, పిల్లలు, ఆఖరికి ఒకే ప్రాణం అనుకునే ప్రియుడు దాని ముందు బలాదురైపోతారు. సురేఖని విసురుగా తోసేసి సుడిగాలిలా బయటికి వెళ్ళిపోయాడు సతీష్. ఆ వెంటనే కారు బయటికి దూసుకుపోయింది. సురేఖ నీరసంగా కూర్చుండిపోయింది.